బ్రెస్ట్ ఫీడ్ గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఎంత కాలం వరకు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి? 2 years వరకు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వటం ఈజ్ గుడ్ ఫర్ ద బేబీ. బట్ అట్ ద సేమ్ టైం తల్లి పాలతో పాటు సాధారణంగా ఫార్ములా మిల్క్ వాడడం ద్వారా ఇమ్యూనిటీ తగ్గుతుందా? నాకు ఓపీలో వచ్చే కామనెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బ్రెస్ట్ ఫీడింగ్ ఒక్కటి కనుక సార్ట్ అవుట్ అయితే మీ పీడియాట్రిషియన్తో మీకు వ్యాక్సిన్స్ తప్ప వేరే పని అనేది ఉండదు ఫస్ట్ 6 months. ఫర్ ఎనీ రీజన్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వలేకపోతే ట్యాపింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? పాలు ఇలా వెనక్కి వస్తూ ఉంటే, రీఫ్లక్స్ ఉంటే కొన్నిసార్లు లంగ్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అండ్ అది సీరియస్ ప్రాబ్లం అవుతుంది. సో అందుకని ఎప్పటి నుంచి పిల్లలకు నీళ్ళు తాపించాలి? ఎన్నో నెలల నుంచి? దీని మీద అసలు కాంట్రవర్సీనే లేదు. క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సారీ. 6 months వరకు ఓన్లీ మిల్క్ ఈజ్ ద ఫుడ్ ఫర్ ద బేబీ. తల్లి పాలు తాగే వాళ్ళలో అయితే అసలు సమస్య లేదు. ఒక్క చుక్క కూడా వేరే ఏ రకమైన పదార్థం నోట్లో పోయాల్సిన అవసరం లేదు ఎక్సెప్ట్ వైటమిన్ డి డ్రాప్స్. పాలను మాన్పియాలంటే అంటే ఏం పద్ధతులు పాటించాలి? ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్స్ ఇన్ పీడియాట్రిక్స్. ఏంటంటే ఫస్ట్ బర్త్డే వచ్చే టైంకి తల్లి పాల మీద ఏ రకమైన అతని డిపెండెన్స్ ఉండకూడదు డే టైం. అప్పుడు జ్వరం రావడాన్ని మనం ఏ రకంగా చూడాలి? పిల్లల్లో అసలు జ్వరాలు రాకుండా ఏ చైల్డ్, ఏ బీయింగ్, ప్రాబబ్లీ యానిమల్స్ని చూస్తే వాటిలో కూడా వస్తూ ఉండొచ్చు, పెరగటం అనేది జరగదు. ఇది ఒక గుడ్ సైన్ దట్ అవర్ బాడీ ఈజ్ ఫైటింగ్. అయితే చంకలో మోర్ దెన్ 99 ఆర్ నోట్లో మోర్ దెన్ 100 ఉంటే అది జ్వరమే, ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చిన్నపిల్లల్లో కడుపు నొప్పి కారణం నులి పురుగులు అంటాం కదా, వాటి లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? బియ్యం తినటం, బలపాలు తినటం, చాక్ పీసులు తినటం, సో ఇలాంటివి చేస్తూ ఉంటే రక్తహీనత ఉన్నట్టు అండ్ మోస్ట్ లైక్లీ వాళ్ళకి నులి పురుగులు కూడా ఉంటాయి. లాస్ట్ 20 years లో మన భారతదేశంలో చైల్డ్ విషయంలో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి? ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ కూర్చుని మీరు స్క్రీన్లోనే పడిపోయి మునిగిపోవటానికి ఏం చెయ్యాలో అలాంటి ఆల్గోరిథమ్స్ సెట్ చేస్తున్నారు. సో దాన్ని ఎవరు బీట్ చేయలేరు. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ పెరిగింది, మెంటల్ హెల్త్ ఇష్యూస్ పెరిగినాయి, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి, క్యాన్సర్స్ పెరిగినాయి, డెవలప్మెంటల్ డిలేస్, ఫోకస్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి, అటెన్షన్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి. వీటన్నిటికీ మన మూలాలు. నేను పాలు తాగుతున్నాడు అసలు సరిపోయినాయా లేదా ఎలా తెలుసుకోవాలి? పాలు సరిపోవట్లేదేమో. దిస్ ఈస్ ద కామనెస్ట్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది పేరెంట్స్ ఇంట్లోనే వేయింగ్ మెషిన్స్ పెట్టుకుంటున్నారు, బేబీ వేయింగ్ స్కేల్స్. సో ఐఎమ్ టోటలీ అగేన్స్ట్ దట్. ఇట్లా ఫీడ్ చేయగానే ఒకసారి, ఫీడ్ ముందు ఒకసారి, ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి, కావాలంటే మిమ్మల్ని మీరు వేయి చేసుకోండి కానీ బేబీస్ని అట్లా వేయి చేయొద్దు. మన గ్రోత్ ఎట్లా జరుగుతుందంటే ప్రతి క్షణము ఇట్లా 1 gram పెరగడం అట్లా ఉండదు. ఓవర్ ఎ వీక్ అబౌట్ 200 grams పెరుగుతారు. ఈ 20 సంవత్సరాల అనుభవం ద్వారా తల్లిదండ్రులు ఇంట్లో ఏం టాప్ 3 చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి? ఒక పెద్ద పుస్తకం రాయదగ్గ టాపిక్ ని మీరు ఒక క్వశ్చన్లో అడిగారు. పేరెంటింగ్ చాలా సింపుల్. నర్చరింగ్ అంటే ఒక ఫార్మర్ ఒక మొక్కని ఎలా చూసుకుంటాడు, ఒక పేరెంట్ చైల్డ్ని అలా చూసుకోవాలి. ఈ మొక్కకి పురుగు పట్టిందనో, లేకపోతే ఆకులు రాలిపోతున్నాయనో, లేకపోతే ఎండిపోతుందనో మొక్కను తిట్టడు. మనం ఇచ్చిన జెనెటిక్స్ ఈ చైల్డ్కి, వీరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పాపం అవి మనం ఇచ్చినవే. పేరెంటింగ్ ఇస్ బ్యూటిఫుల్ జర్నీ. ఇప్పుడు ఏంటంటే అందరికీ తల మీద ఒక పెద్ద ముళ్ళ కిరీటం పెట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నారు పిల్లలు పుట్టగానే. కాన్షియస్ పేరెంటింగ్ అంటే ఏంటో యుల్ నో ఇఫ్ యు వాచ్ దిస్ వీడియో.